హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు అయితే బాగుంది, మీరు బాగా మస్తు కోరుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే ఇంకా రోజా చచ్చక ఇంట్లో పనులు చేసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళ మేనల్లుడు బర్త్డే, అందుకని చెప్పేసి మొత్తం శుభ్రంగా ఇల్లంతా నీట్గా కడిగేసింది. మొత్తం అంతా ఎక్కడో ఫంక్షన్ అయితే చూడండి, మొత్తం ఎక్కడ మొత్తం అన్ని సర్దేసుకుంది. ఇంక ఈ లోపల అయితే పిల్లల్ని కూడా స్కూల్కి అయితే పంపించేసి మొత్తం అంతా రెడీ అయిపోతుంది. ఏం రోజా చూసేసారు కదా, వాళ్ళ మేనాడు బర్త్డే అని చెప్పి రోజు అయితే చక్కగా పనులను చేసేసుకొని ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా స్కూల్ నుంచి అయితే తీసుకున్నట్టు నుంచి అయితే వెళ్ళి ఇంకా రేపు ఈరోజు చూసుకొని ఇంక రేపు పొద్దున రేపు సందానికి బయలుదేరుతాను. ఇంకా బయలుదేరిన కానీ అయితే ఇంక ఇంటికి వచ్చేసినామని అయితే ఇంక పిల్లల్ని అయితే మొత్తాన్ని ఇంకా స్కూల్కి పంపించేసుకోవడం. ఇంక ఎటు కూడా ఇంక ఇంటికాడే కదండి, ఇంక మనకి ఇక్కడ అంటూ పలకరించడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మనం చూసుకునే విధానం బట్టి చిన్న విధానం బట్టి అయితే మనకైతే ఎవరు నచ్చేవాళ్ళు లేరు, నచ్చని కూడా ఉన్నారు మనకైతే. ఇంకా అందుకని చెప్పి మనం ఎక్కడైతే దూరం పడించుకోరు. ఇంకా మనమైతే ఇంకా చూద్దాం. ఇంకా ఆడ పోయి పిల్లలతో సరదాగా అని చెప్పి వాళ్ళ మేనలతో సరదాగా రోజు గడిపే దాన్ని కూడా మీకు చూపించేస్తాను, బర్త్డే కూడా మొత్తం. సరే, ఇప్పుడైతే మనం ఇంకా బయలుదేరదాం. ఓకేనండి. ఇంకా మా వారైతే చెప్పాడు కదా, ఈరోజు మా మేనల్లుడి బర్త్డే. ఇంకా ఎందుకని చెప్పేసి పొద్దునే లేచి పొద్దునుంచి వర్షం పడుతూనే ఉంది. ఇంకా వచ్చేసాను, ఇలాగా చిన్న చిన్న తుప్పర్లు పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వెళ్దామా వద్దా అనుకుంటూనే ఉన్నాము. కానీ నా ముద్దుల మేనల్లుడు పిలిస్తే పోకుండా ఉంటానా? అందుకని చెప్పేసి మొన్న పొద్దున్నే ఫోన్ చేశాడు, ఏందమ్మా బయలుదేరారు ఇంకా అని. ఇంకా ఎక్కడన్నా ఇలా సంగతి వర్షం పడుతుంది చూసి బయలుదేరుతాంలే అని చెప్పాను. ఇంకా ఈలోపు మా డాడీ మా తమ్ముడు మళ్ళీ మా డాడీ మా తమ్ముడు ఫోన్ చేశాడు. మా మమ్మీ వీళ్ళందరూ రండమ్మా అంటూ ఉన్నారు. ఈరోజు గుంటిపల్లిలో కూడా తిరణాలంట. అంటే మా డాడీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడండి ఇలా సంగతి అమ్మ అని. సర్లే నాన్న మరి బయలుదేరుతాలే, మరి మా ఛార్జీకి డబ్బులు కొట్టినాను అనగానే మా డాడీ కూడా పైసలు అయితే కొట్టేశాడు. ఇంకా అంటే మా కాడ లేవని కాదు, అదొక హ్యాపీనెస్ డాడీ నుంచి అలాగ తీసుకుంటే బాగుండిద్దేమో అని చిన్న నాదొక్క హ్యాపీ. అందుకని చెప్పేసి ఇంకా పొద్దునే లేచేసాను. పిల్లల్ని కాదు చప్పట్లో వర్షం పడుతుంది కదా, ఏం వెళ్తాంలే అని చెప్పేసి స్కూల్కి అయితే పంపించాను. అంటే ఇంకా స్కూల్ కాడికి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకొని అక్కడ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసి మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇగో పిల్లల గుడ్లు ఏమి వేయాలా ఏంటి అని ఆలోచిస్తూ మొత్తం కింద నొక్కేసాను. ఇంకా పిల్లలకు కావాల్సిన బట్టలు, అలానే నాకు కావాల్సిన చీర. ఇంక నేను వచ్చేసి ఇంకా ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. బర్త్డే కదా, చాలా బాగుండేది అని చెప్పేసి ఇంకా ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ తీసానండి. ఇదిగో ఇది నా పెళ్లి చీర. కానీ ఇది అప్పుడు విజయవాడలో మా అమ్మ వాళ్ళ కాడ ఉన్నప్పుడు ఎలుకలు కొట్టేసింది. లేకుంటే ఈ చీర అసలు ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. చూసారు, నా పెళ్ళికి తీసుకున్నదండి. ఒక్కసారేనండి నేను కట్టుకుంది. ఇంకా అమ్మ వాళ్ళ కాడికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అప్పుడప్పుడు అనుకుని అక్కడ తీసుకెళ్ళాను. ఆశ్రయ డెలివరీ అయినప్పుడు ఇంకా అక్కడ వచ్చేసి ఎలుకలు కొట్టేసినాయి. అసలు ఎంత బాగుంటుంది అనుకుని చీర. దీని వర్క్ వచ్చేసి కూడా చాలా బాగుంది. నా పెళ్ళికి తీసుకున్న చీరనే ఇంతవరకు కట్టుకోలేకపోయాను. ఇంక ఇది కట్టుకుందామా అనుకుంటే ఇగో ఈ విధంగా అక్కడక్కడ ఎలుకలు కొట్టేసినాయి. చండాలంగా ఉండేది ఫంక్షన్లో అని చెప్పేసి ఇంక ఇది వద్దులే అనుకుంటా ఉన్నాను. ఇంకా ఆశ్రితకు వచ్చేసి 3 కలర్స్ అయితే తీసాను. ఇదొకటి, మొన్న ఇంతవరకు చూపించలేదండి పిల్లల బట్టలు తీసుకున్నది కూడా మేము ఆ రోజు పిల్లలకి కావాల్సినవి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఈ బట్టలని. ఇది ఒక డ్రెస్, దీని మీదకి వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయి ఉందండి. ఇదైతే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ డ్రెస్ ఇలా ఇదొక టైపు, దీని మీదకేమో ఇది వచ్చేసింది. ఇంకా దీని మీదకి వచ్చేసేమో ఇది వచ్చింది. అయితే వీటికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు, కానీ చిన్నపిల్ల కదా హ్యాండ్స్ ఎందుకులే అని చెప్పేసి నేనే కుట్టట్లేదు. లేకుండా హ్యాండ్స్ కుట్టుకున్నా కూడా చాలా బాగుండిద్ది. ఇంక దీనికి వచ్చేసి డిజైన్ ఇది చూసే ఉంటారు, మొన్న స్కూల్కి పంపించేటప్పుడు వేసాను పిల్లలిద్దరికి స్కూల్కి. ఈ విధంగా డిజైన్ అవి వచ్చినాయి. ఇంకా మా పిల్లలకి ఏముంది, ఏ వేసినా కేకే. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి మొన్న రీసెంట్గా వాళ్ళ డాడీ పంచా షర్టు ఏదైతే తీసుకున్నాడు. ఇక ఈ విధంగా పెద్దోడికి వచ్చేసి ఇది, చిన్నోడికి వచ్చేసేమో ఈ కలరు.
బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఇంక ఈ విధంగా ఇంకా సాయంత్రం బర్త్డేకి మా డ్రెస్సింగ్ చేంజ్ మొత్తం ఇవే. ఇంక ఇవి వచ్చేసి రేపు మళ్ళీ ఊరికి వస్తాం కదా, అప్పుడే వచ్చానని చెప్పేసి ఇవి కూడా పెట్టేస్తూ ఉన్నాను. ఇంక మా వారికి బీరువాలు అయితే తీయాలా, అయ్యో పీకేసాక ఎక్కడ అన్నీ గబ్బు గబ్బు అయిపోయినాయి, మొత్తం అయితే మళ్ళీ సర్దేసేయాలా. ఓకేనండి, ఇంక మొత్తం బట్టలు సర్దేసినాక నేను ఫ్రెష్ అప్ అయినాక లోపు నేను కూడా ఫస్ట్గా అయితే డ్రెస్ చేంజ్ చేసి జడేసేసుకొని ఇంకా పిల్లకాడికి వెళ్ళాక చూపిస్తాను. మా అక్షయ్ వచ్చేసి కొత్త బట్టలు వేయలేదని నమ్మే తగ్గదాడుతున్నాడు, వాడికి బట్టలు అయితే వేసేయాలా. ఇంకా అల్లుడు ఊరికి వెళ్తున్నాడంటే టాప్ టిప్గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి మా వారు చూసారా షేవింగ్ చేస్తున్నాడు. ఇగో పెళ్లి చూపులకి వెళ్తున్నామైంది, అయిపోయిందా. ఇంకా ఆయన గబుకున్నా వాతావరణం కూడా చల్లబడింది, వర్షం తుప్పలు ఏం పడట్లేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది. పొద్దున లేచి ఇంకా బట్టలన్నీ ఉతికేసాను, పిల్లలకి పులిహోర రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను. సరే కానీ నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటా, సరేనా. ఓకేనండి, ఇంకా జడ అయితే వేసేసుకున్నాను. మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళి జడ అయితే వేయించుకొని వచ్చాను. మోడల్ జడ నాకు చేత కాదు కదా, నా కూతురికి వేయటం వచ్చు బాగా, అందుకని చెప్పేసి ఇంకా మా ఆడబిడ్డ కాడికి వెళ్ళి జడ అయితే వేయించుకుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికి వచ్చేసి ఈ విధంగా క్లిప్ పెట్టేసుకుందాం. నా హెయిర్ చాలా ఊడిపోయింది, ఎంత ఊడిపోయిందంటే ఎంతలో ఉండాల్సిందే, అసలు ఏం లేదు, ఇలాగ వచ్చేసింది ప్లాస్టిక్. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెవులి కూడా పెట్టేసుకున్నాం. ఇవి ప్రజెంట్ ఇవి ఉన్నాయి, అవి ఎందుకేమో నా పెళ్ళికి తీసుకున్నాను. ఈ బుట్టలు ఇంక ఇవి చాలా బాగున్నాయి కదా, ఇవైతే పెట్టేసుకుంటాను. ఇంకా గోల్డ్ వచ్చేసి అంత బ్యాంక్లోనే ఉంది, ఎప్పుడు వచ్చిందో గోల్డ్ కూడా టైం దగ్గర పడి వచ్చింది. అయ్యయ్యో వచ్చేసి చైన్ ఇదేనండి, నేను అచ్చం గోల్డ్ చేపించింది. నాకు వచ్చేగా 6 ప్యాక్ చూపిస్తాను కండలో ఉన్నట్టు వీడియో తీసుకునిద్దా. ఇంకా ఫాస్ట్గా బ్యాగ్లో బట్టలు కూడా సర్దేసేస్తాం. ఓకే, ఇంకా బ్యాగ్ మొత్తం అయితే రెడీ చేసాను. మా వారు ఇంకా అక్షయ్ వచ్చేసి సెంటర్కి వెళ్ళారండి, నేను కూడా పులిహోర పెరుగు తినేసి ఇంకా పిల్లలని అయితే తీసుకొని ఇక్కడైతే వెళ్ళాలి. మా డాడీ ఇంక వచ్చిందా ఫోన్ చేస్తాను ఉంటాడు, ఎక్కడ దాకా వచ్చారమ్మా అని. ఇంకా వస్తున్నాం నాన్న అని చెప్పాను. పులిహోర పెరుగు చాలా టేస్టీ ఉండింది. అక్కడ ఫంక్షన్ మటుకు చాలా బాగా జరుగుతుంది అనుకుంటాం. మా అన్నయ్య చాలా బాగా గ్రాండ్గా చేస్తామన్నాడు, అక్కడికి వెళ్తా మరి ఎలాగుండిద్దో ఏందనేది మొత్తం చూసేద్దాం. ఓకేనా, ఇంకా స్కూల్ కాడికి వెళ్ళినాక మళ్ళీ. ఓకే, అబ్బు తాత నాకు కూడా అంటున్నాడు. గొడ్డలు వేసి ఇంట్లో పెట్టండి. చెప్పండి కృష అంటే వాటి నుంచి తీసుకెళ్తా పచ్చిపడే బ్యాగులు పంపిస్తా కానీ కొద్దిగా వాళ్ళిద్దరు చూ
అన్నీ చెప్పుడు పాప రేపు పొద్దున హాస్టల్లో ఇది కదా బాగుమా నేను ఆడబట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ బ్యాగ్ జారిపోతుంది ఫ్రెండ్స్ మా తాతకాడికి వెళ్తున్నాం ఇంకా ఓకే అండి, బయలుదేరాం క్యారెక్టర్. ఇప్పుడు ఇంకా పిల్లలని అయితే పత్తిపాడు స్కూల్ ఇంకా అడిగి వెళ్ళి స్కూల్ కాడి నుంచి పిల్లలు కూడా తీసుకుని వెళ్ళిపోతాం. సార్ చూసేయండి ఇంకా